వీటి తర్వాత మరొక మార్గంలోకి చెప్తున్నాడు. ఈ సత్కర్మలన్నీ ఎప్పుడు ఫలవంతం అవుతాయో తెలుసా? ఎందుకంటే సృష్టిలో ఎన్నో సత్కర్మలు చెప్తారు, సదాచారాలు చెప్తారు, ధర్మం చెప్తారు. ఈ ధర్మం ప్రకారం ఉండాలనుకోవడం చాలా మంచిది. కానీ ఎలా ఉండాలో అన్ని ధర్మాలు మనకు తెలిసే అవకాశం లేదు. ఇది మొదటిది. రెండవది, తెలిసిన ధర్మాలన్నీ చేద్దామన్నా అన్ని అనుకూలతలు కుదరవు. అలాగని ధర్మాలు చేయక్కర్లేదని కాదు. మనకి భోజనం ఎలా చేయాలో డైటిషియన్ పుస్తకం రాసిస్తాడు, కానీ అక్కడ మీరు చెప్తారు కానీ మేము తింటామండి అని కూడా తెచ్చుకోవాలంతే. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే. ఏమిటవి? కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైర్వా సమాగమ. రెండే రెండు అమృత ఫలాలు. ఒకటి విష్ణు భక్తి, రెండవది విష్ణు భక్తులతో సాంగత్యము. ఈ రెండే అమృత ఫలములు. మిగిలినవన్నీ విషయములే, గుర్తుపెట్టుకో. కనుకనే హరిభక్తి, హరిభక్తులతో సాంగత్యం ఇది రావాలి. ఏంటంటే హరిభక్తి అంత గొప్పదా? సందేహమా? దుర్మార్గులైన వారు కూడా ఆయన స్మరించి తరించిపోయారే. ఒక శిశుపాలుడు, ఒక హిరణ్యకశిపుడు మొదలైన వారు కూడా హరి పలకగానే స్మరించిపోయారు. అందుకు హరిభక్తి వర్ధిల్ల చేసుకునే కర్మలే చేయాలి. ఏ కర్మలు హరిభక్తిని దూరం చేస్తాయో ఆ కర్మలు విడిచిపెట్టాలి. ఏ కర్మలు హరిభక్తిని వృద్ధి చేస్తాయో ఆ కర్మలు చేయాలి. కనుక కర్మ అంటే ఏమిటి అంటే హరిభక్తిని వృద్ధి చేసే కర్మే కర్మ. అందుకే ఇక్కడ తద్విరోధిషు ఉదాసీనత తదనుకూలాచరణం అన్నాడు నారదుని భక్తి సూత్రాల్లో. తదనుకూలాచరణం అంటే హరిభక్తిని వృద్ధి చేసే సత్కర్మను ఆచరించాలి. అంతేకాదు నీకు విహితమైన కర్మలన్నీ హరిభక్తిమయంగా, హరి అర్పణంగా చేయాలి. అదే హరిభక్తిని పెంచే గొప్ప సాధన సుమ. అంతేకాదు స్నానం చేసి హరిని పూజించి హరి పాదాలపై పువ్వులుంచి ఎవడైతే సాష్టాంగ దండ ప్రణామం ఆయనకి చేశాడో, స్త్రీలైతే పంచాంగ నమస్కారం చేశారో వారి శరీరం ధన్యం, వారి మనుగడ ధన్యం, వాడి పాపాలు ఆ క్షణాలనే నశిస్తాయి. వేల కొలది యజ్ఞములు ఒక ఎత్తు, కృష్ణుడికి చేసే ఒక్క నమస్కారం ఒక ఎత్తు సుమా అన్నాడు ఇక్కడ. అందుకే అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు చెప్పుకున్నామా లేదా? ఏమిటి? హరినామస్మరణ. అదే భాగవతంలో కూడా అజామిళ వృత్తాంతంలో చెప్తున్నది. అందుకే విజ్ఞాత దుష్కృతి సహస్ర సమావృతోపి శ్రేయపరంతు పరిశుద్ధిమభీప్సమానః స్వప్నాంతరే నహి పునశ్చ భవన్న పశ్యేన్ నారాయణ స్తుతి కథా పరమో మనుష్య అని చెప్తున్నాడు ఇక్కడ. నిరంతర నారాయణ స్మరణ వల్ల తెలిసి తెలియక ఎలా చేసిన పాపమైనా దహనమవుతుంది సుమా. కనుక జీవన మార్గంలో అథేయం నామస్మరణ, ప్రాణప్రయాణ పాథేయం. జీవుడి గమనంలో నిజమైన తోడు హరినామమే. కనుక దానిని విడిచిపెట్టరాదు సుమా. కనుక విష్ణు పూజని శ్రద్ధగా భక్తిగా ఆచరించడం మంచిది. కనుక విష్ణు భక్తి మాహాత్మ్యాన్ని చెప్తున్నాడు. ఇందులో మొట్టమొదటిగా విష్ణు పూజ, విష్ణు స్మరణ, తర్వాత విష్ణు ధ్యానం అనేది చేయాలి. ధ్యానం చాలా ముఖ్యం. ఇది హఠాత్తుగా రాదు, కానీ సాధన మీద చేయాలి. ఇది ప్రాణాయామ పూర్వకంగా మనస్సును నిలబెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం లేనప్పుడు మనసు నిలబడదు, మనసు నిలబడినప్పుడు ధ్యానం రాదు. అందుకే ప్రాణాయామం విష్ణు నామంతో, విష్ణు మంత్రంతో, విష్ణు ధ్యానంతో ముందు చేయడం మొదలు పెడితే తర్వాత ఆ ధ్యానం నిలబడుతుంది సుమా. అందుకే ప్రాణాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు కొంతకాలం ప్రాణాయామం చేయడం వల్ల కలలు రావడం తగ్గుతుంటండి. ఇది గొప్ప రహస్యం చెప్తున్నాడు.